మహిళలు ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు ఉపాధి కల్పనతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం గంగవరంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా అభ్యుదయ వేదిక ఉపాధి అవగాహన సదస్సుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమానికి విశేష స్పందన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. మహిళలకు మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రంగాల్లో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణలు అందించడంతో పాటు బ్యాంకు రుణాలు పొందేందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు నమోదు చేసుకుంటే వారికి అవసరమైన శిక్షణ, వ్యాపార ప్రణాళికలు రూపకల్పన, మార్కెటింగ్పై అవగాహన, రుణాల సాధన, వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక మార్గదర్శకత్వం అందజేస్తామని పేర్కొన్నారు. వ్యాపారం ప్రారంభించే ఆలోచన నుంచి విజయవంతంగా స్థిరపడే వరకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మండల టీడీపీ అధ్యక్షుడు మేడ్శెట్టి రవికుమార్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ గారి చిట్టిబాబు, నేమాని సత్యనారాయణ, ఏపీఎం ఎం శామ్యూల్, మేడిశెట్టి బాబీ, డీసీ నిడదవోలు సుబ్రహ్మణ్యం, రవా భూషణం, వాసంశెట్టి కృష్ణ, మేడిశెట్టి పుణ్యమూర్తి, గన్ని శ్రీనివాస్, గొడవర్తి రామకృష్ణ చౌదరి, ఎర్రంశెట్టి రాంబాబు, కొప్పిశెట్టి సతీష్, తెలుగుదేశం మహిళా మండల అధ్యక్షురాలు వైట్ల మంగాదేవి, కొత్తపల్లి మురార్జీ, శ్యామ్ ప్రసాద్, డీసీ వైస్ చైర్మన్ తడాల లోవరాజు, మల్లిపూడి బుజ్జి, కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మండలంలో అంటే నేను అమలాపురంలో అది జన్మస్థలం. ఇంచుమించి నాకు అన్ని ఏరియాలు ఖర్చు ఉన్నాయి, కానీ మండపేట తక్కువ ఖర్చు నేను వచ్చాను. ఇక్కడ పరిస్థితులు చూస్తే అత్యంత దారుణంగా కనిపించాయి. ఎందుకంటే ఇక్కడ ఉపాధి లేదు. సుమారు నేను వచ్చిన తర్వాత 120 బస్సులు వేసినా సరే కొంతమంది ట్రైన్లో వచ్చారు, కలెక్షన్ టైంలో, కొంతమంది కోఆర్డినేట్ వచ్చారు, లేకపోతే గొడవ మీద వచ్చారు. సుమారు 10 లక్షల వైఎస్ఆర్ కూడా 100 బస్సులు వేసారు. సుమారు 20 నుంచి 30 వేల మంది ఇక్కడ జనజీవనం అంటే ఉపాధి లేక వేరే చోట వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఏదో వీళ్ళు ఎంతో గొప్పగా ఆయనకు తీసుకురావాలని నెపంతో ఆ రోజు నుంచి కూడా ముందుగా ఇక్కడ నేను నమ్మేది ఏంటంటే వ్యక్తికి తల్లి ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఏది చేసైనా సరే పిల్లల్ని ఇటు చదివించడంలో కానీ వారి జీవితం గురించి కానీ ఎక్కువ ఆలోచించే వ్యక్తి. కుటుంబం సభ్యంగా ఉండాలంటే అక్కడ ఆడవాళ్ళు ఉపాధి పొందాలి, ఆడవాళ్ళు స్వయంగా వాడి బాధ్యత వాళ్ళు నిలబడాలి. డిజైన్ చేసి మహిళలు చేస్తే బాగుంటుందని చెప్పేసి దీంట్లో ఆవిడ తీసుకున్న బాధ్యతని నిజంగా మా నియోజకవర్గం నుంచి ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఆవిడ ఈ డిజైన్ చేసిన తర్వాత దాని కార్యరూపం ఎలా దాచాలి అనే దాని మీద మంత్రిగా కృషి చేసి మహిళలందరూ కూడా వాళ్ళ అభ్యుదయం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా ప్రతి ఎవరిని కూడా